सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमुपहम्. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 6:32 తిథి నవమి రాత్రి 7:17 వరకు, నక్షత్రం ధనిష్ట రాత్రి 9:15 వరకు, వర్జం తెల్లవారుజామున 4:06 నుంచి 5:37 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:51 నుంచి 5:41 వరకు, అమృతకాలం ఉదయం 11:06 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకు. నేటి విశేషం మేడే కార్మిక దినోత్సవం. కార్మిక సోదరులకు శుభాకాంక్షలు. ఈరోజు ఆదివారం. ఆదివారం సూర్యునకు ప్రీతికరమైనది. ఆ సూర్యుని యొక్క పూజ, జపము, అలాగే సూర్యోదయానికి ముందే స్నానము, సూర్య నమస్కారాల తర్వాత చేయడము, మధ్యాహ్న కాలంలో ఆ సూర్యుడిని ఆరాధించి పాయసం నివేదించి ప్రసాదం తీసుకోవడం, ఒక పూటే భోజనం చేయటం, రాత్రి భోజనం చేయకుండా ఉండడం, అలాగే నూనె, మాంసం, తేనె మొదలైనటువంటి పదార్థాలను వర్జించటం, ఇవన్నీ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యానికి కారకములవుతుంటాయి. ఆరోగ్యం అనేది ముందు మనసులో ఉండాలి. ఎందువలనంటే మానసికమైన అనారోగ్యాలే శారీరకమైన అనారోగ్యాలుగా సంక్రమిస్తూ ఉంటాయి. అందుకని ఈ మానసిక శారీరక ఆరోగ్యాలు రెండూ సిద్ధించడానికి సూర్యారాధన చాలా చక్కని మార్గం. నేటి ఆణిముత్యాలు. విమర్శించే వ్యక్తి దిగజారుతాడు, విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు. సాధించలేనిది, సాధనతో రానిది, సమూలంగా నాశనం చేయలేనిదే సహజ సిద్ధమైన ప్రేమ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. నా ప్రాప్యమభివాంఛంతి నష్టం నేచ్ఛంతి శోచితుం ఆపత్సు చ నముహ్యంతి నరాః పండిత బుద్ధయః. విదురుడు మహానుభావుడు చెబుతున్నాడు, సరి అయిన పాండిత్యం గలవాడు ఏది నిజంగా కోరుకోకూడదో దాన్ని కోరుకోడు. కోరుకున్న తర్వాత వచ్చింది పోతే పోయిన దానికి ఎడవడు. నష్టం నేచ్ఛంతి శోచితం ఆపత్సుచ. ఒక్కొక్కసారి ఆపద వచ్చి మీద పడతాయి. మీద పడితే వాటిని వదిలించుకునే కృషి చేస్తాడు కానీ నా ముహ్యంతి ఒళ్ళు తెలియని మోహంలో మాత్రం పడిపోడు. సామాన్యంగా ఆపదలు వచ్చేటప్పటికీ బుర్ర మొద్దుబారిపోయి ఏం చేయాలో తెలియక పైగా తెల్లకిందులుగా ఏం చేయకూడదో చేసేట్టు చేస్తూ ఉంటుంది. దాని పేరు మోహం. అటువంటి మోహంలో మాత్రం
పాండిత్యం గలవాళ్ళు పడరు. పాండిత్యం అంటే సరి అయినటువంటి జ్ఞాన సంపన్నమైన బుద్ధి గలవాళ్ళు పడరు. వీలైనంత వరకు ఇటువంటి పరిస్థితి తెచ్చుకోరు. ఎందుకంటే తను కోరుకోని దాన్ని కోరుకోరు వాళ్ళు. అప్రాప్యం నాభివాంఛంతి, పోతే ఏడవరు ఎక్కువగా. ఆపదల మీద పడినప్పుడు అది ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించవలసింది. యయాతి చక్రవర్తి ఉన్నాడు, ఆయనకి సుఖమనిషి యొక్క శాపం కలిగింది. మధ్య వయస్సులో ఉండగానే ఆయనకి వార్ధక్యం వచ్చేసింది. ఎవరికైనా నీ కొడుకుల్లో ఒకళ్ళకి దీన్ని నువ్వు ఇచ్చేసినట్టయితే నువ్వు కొంతకాలం యువకుడుగా ఉండవచ్చు అని శుక్రాచార్యుడు ఆయనకి విరుగుడు చెప్పాడు. అప్పటికి 4 కొడుకులు యయాతికి. ఆ పై 3 కొడుకుల్ని వరుసగా ఎవరా నా యొక్క ఈ వార్ధక్యాన్ని కొన్నాళ్ళు మీరు భరిస్తారా అని అడిగారు. వాళ్ళు మేము భరించమంటే మేము భరించమన్నారు. వాళ్ళ శాపాలు వచ్చేసినాయి. 4వ కొడుకుని పిలిచారు, ఆయన పేరు పూరువు. ఆయన వెంటనే అంగీకరించాడు తండ్రి గారి యొక్క వార్ధక్యాన్ని స్వీకరించడానికి. ఎటువంటి ఆపద ఇది పూరువుకి? నడి వయస్సులో, ఇంకా చిన్న వయస్సులో ఉన్నవాడికి, యవ్వన ప్రారంభంలో ఉన్నవాడికి ఉన్నటువంటి వార్ధక్యం వచ్చి పడదు. ఎన్నాళ్ళు తీసుకోవాలంటే అని అడగల, ఏమి వివరాలు అడగల. నా వార్ధక్యాన్ని నువ్వు తీసుకుంటావా అంటే తీసేసుకుంటానని నేను అడిగింది. అయ్యో నా యవ్వనం పోతోంది అని అడవల. ఎందుకంటే ధర్మం ఉంది, తండ్రి యొక్క వాక్కు మీద అటువంటి ధర్మబుద్ధి అనుకుంది. 1000 సంవత్సరాలు గడిచిపోయినాయి. 1000 సంవత్సరాలు గడిచిపోయినా సరే ఈ కొడుకులో, ఈ పూర్వులో మాత్రం చలనం లేదు. తండ్రి యయాతి ఆయన మాత్రం 1000 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా అన్నాడు ఆయన, నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్తతే. కోరికలు తీర్చుకున్న కొద్దీ ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి కానీ తగ్గవయ్యా. నిప్పులో నెయ్యి పోసిన కొద్దీ మంట పెరిగిపోతుంది తప్పితే మంట తగ్గదయ్యా. కనుక 1000 అనుభవించినా సరే నాకు యవ్వనం మీద ఆశ తీరటం లేదయ్యా. ఇంత దుర్మార్గపు ఆలోచన నేను చేయకూడదు. ముక్కుపచ్చలా అన్నవాడికి నా కొడుక్కి నా వార్ధక్యాన్ని ఇచ్చేశాను అని ఆయనే జ్ఞానం తెచ్చుకొని అప్పుడు ఆ కొడుకుని పిలిచి వాడికి తన రాజ్యం కూడా, 4వ కొడుకు అయినప్పటికీ రాజ్యం కూడా అతనికే ఇచ్చేశాడు. కనుక ఆ పూర్వ చక్రవర్తి యొక్క ఆ ప్రవర్తన ద్వారా మనకేం తెలుస్తుందంటే, అనుకోని ఆపద మీద పడినప్పుడు నిజమైనటువంటి పాండిత్యం గల వాళ్ళు, నిజమైన ధీరత్వం గల వాళ్ళు, నిజమైన ధర్మదృష్టి గల వాళ్ళు ఏ రకమైన మోహంలో పడరు అనే విషయం మనకు అర్థమవుతోంది. కనుక మనం కూడా ఆపదలు అప్పుడప్పుడు వచ్చి పడుతూ ఉంటాయి. వచ్చినప్పుడు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్పితే మోహంలో పడకూడదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మన జీవితాన్ని మనం గడుపుకుందాం. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎక్కడ ఎవ్వడెవ్వడెదిరించగబూనునో నక్కవోలే ఏ ప్రక్కన నక్కి ఎవ్వడెటువంటి ప్రమాదములం సృజించునో ఇక్కడ నుండి వారి గమనించుచు ఎక్కడికక్కడే ఇకన్ ఠక్కున డొక్క చించెదవు టక్కరి దైత్యుల రామబాణమా. ఓ రామబాణమా, నీ పరాక్రమము మాత్రమే కాదు, నీ వ్యూహరచన, నీ బుద్ధి కౌశలం ఎవ్వరికీ లేనివి. పరమాద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో శత్రువుల వ్యూహాన్ని చెదరగొడుతూ వారి ఊహకందని వ్యూహాలను నువ్వు రచిస్తూ శత్రువులందరినీ కూడా చెండాడుతూ ఉంటావు. అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడ నుండి ఎవరెవ్వరు ఏ విధమైనటువంటి ఆలోచనలు, దురాలోచనలు చేస్తూ నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారో అవన్నీ కూడా గమనిస్తూనే ఉంటావు. ఎక్కడ ఎవ్వడెవ్వడెదిరించగబూనునో నక్కవోలే ఏ ప్రక్కన నక్కి ఎవ్వడెటువంటి ప్రమాదములను సృజించునో. ధర్మకార్యానికి నిలబడి ధైర్యంగా దుర్మార్గుల్ని ఎదిరిస్తూ సాగే వారికి ఎన్నెన్నో ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది దుర్మార్గుల వల్ల. ఎవడు ఏ పక్క నుండి ఎలా దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నాడో తెలియదు. ఎందుకనంటే తాను తన ధర్మకార్యంలో నిమగ్నుడై ఉంటాడు. వీడికి దుర్మార్గం అనేటువంటిది వీడికి లేదు గనక ఆలోచన చెయ్యడు. కానీ దుర్మార్గుడికి అదే పని, ధర్మాన్ని చెడగొట్టడం, ధర్మకార్యాల కోసం నిలబడినటువంటి వాడికి హాని చెయ్యటం. కనుక ధర్మకార్యముల కోసం నిలబడి ప్రయత్నించేవారు ఈ రామబాణం నుండి ఈ లక్షణాలను కూడా అలవర్చుకోవాలి.
ఎక్కడ ఎవ్వడెవ్వడెదిరించగబూనునో నక్కవోలే ఏ ప్రక్కన నక్కి ఎవ్వడెటువంటి ప్రమాదములను సృజించునో అవన్నీ కూడా గమనిస్తూ ఇక్కడ నుండి వారి గమనించుచు ఎక్కడికక్కడే ఎక్కడ ప్రమాదం చేద్దామని ఆలోచనలు చేస్తున్నారో వారు అక్కడ నుండి కదలకుండా ఎక్కడి వారిని అక్కడే మట్టుబట్టే విధంగా ఠక్కున డొక్క చించెదవు టక్కరి దైత్యుల రామబాణమా. ఈ విధంగా రామబాణాన్ని ఉపాసిస్తూ ఆ రామబాణం యొక్క శక్తిని యుక్తిని కూడా అలవరుచుకోవాలి. అలా ఆ శక్తియుక్తులను ధర్మం కోసం నిలబడే వారందరికీ ప్రసాదించు ఓ రామబాణమా. జై శ్రీరామ్. స్వాగతం సకలలోకనుతాయై స్వాగతం భువనరాజమహిష్యై. మాలిని మహేశ చాలిని కాంచీ ఖేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రుమశాలిని నతజన పాలిని కపాలిని నమోస్తు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. శ్రీ ఉమా పాదాలపై నవవిధాల భక్తుల్ని చెప్తూ ఇక్కడ పాదసేవనము యొక్క వైశిష్ట్యాన్ని 3 శ్లోకాల్లో చెప్తున్నారు. ఆ 3వ శ్లోకాన్ని నిన్న ప్రస్తావన చేసుకున్నాం. నోచేత్ కుప్యసి కించిత్ యాచే వాచమతీతే. వాక్కులకు అందనటువంటి వైభవం కలిగిన ఓ తల్లి, నీకు కోపం రాదు అంటే ఒక మనవి చేసుకుంటాను నీకు. సేవాం మాతరురీ కుర్విష్టం మే కురుమావాం. నేను నిన్ను పూజిస్తున్నప్పుడు నువ్వు నా అభీష్టాలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, నెరవేర్చినా పర్వాలేదు, దాని గురించి నేను ఆలోచించను. కానీ నేను కోరుకుంటున్నది ఏమిటంటే నీకు నేను చేస్తున్న పాదసేవను మాత్రం అంగీకరించు. ఈ మాట చాలా విశిష్టమైనటువంటి మాట. అమ్మా, నేను చేస్తున్న పాదసేవను నువ్వు స్వీకరించు. నా అభీష్టం నెరవేర్చినా సరే, నెరవేర్చకపోయినా సరే. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, లౌకికమైన విషయాలను నేను కోరుకోవడం లేదు తల్లి. నీ పాదసేవ అనేది ఎల్లవేళలో ఉంటే చాలు. నువ్వు నా పాదసేవను అంగీకరించు. ఎందుకంటే తల్లి అంగీకరించకపోతే పాదసేవ చేయలేం. సృష్టిలో ఎవరికైనా మనం ఏదైనా సేవ చేయాలంటే వారు అంగీకరిస్తే కానీ చేయలేం. కనుక తల్లి, నా పాదసేవను నువ్వు స్వీకరిస్తే చాలు, అదొక్కటే నాకు చాలు. అంతేగాని నా అభీష్టాలు నెరవేరాలని కానీ నెరవేరకూడదని కానీ లేదు. ఈ చెప్పడంలో నిష్కామమైన భక్తి కనబడుతున్నది, ఉదాత్తమైనది. ఇక్కడ అమ్మవారి పాదసేవనం చేయడం వల్ల ఏది లభిస్తుందా కూడా ఆలోచించకుండా పాదసేవ చేయాలి. అటువంటి నిష్కపటమైన నిష్కామమైన భక్తి ఇక్కడ ప్రకటిస్తున్నారు. పాదసేవల అదిగాని ఉన్నదా తప్పకుండా అభీష్టాలు నెరవేరుతాయి. అమ్మవారు నా కోరికలు తీర్చకపోయినా సరే అని మాట వరుసకు మనమన్నా అమ్మవారి పాదసేవ తప్పకుండా సర్వాభీష్టములు తీర్చుతుంది. ఈ చెప్పడంలో మరొక ఉద్దేశం కూడా ఉన్నది. ఎందుకంటే ఫలానా కోరిక తీర్చోన మన బుద్ధితో చెప్తున్నాం, కానీ అంతకంటే గొప్పది ఏది ఇవ్వదలుచుకున్నదో అమ్మ మనకు తెలియదు. అందుకే నాకు ఇది కావాలి అది వద్దు అని మనం నిర్ణయించకుండా అమ్మవారి పాదసేవనం చేయడం ఒక్కటే మన లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే ఏది కావాలో ఆ తల్లి చూసుకుంటుంది అనే భావం ఉండాలి. అప్పుడు మన దృష్టి అంతా కూడా కోరిక మీద కాకుండా పాదసేవనం మీద ఉంటుంది, ఏకాగ్రముగా ఉంటుంది. అలాంటి ఏకాగ్రమైనటువంటి పాదసేవ అనే భక్తిని కోరుకుంటున్నారు. ఇక్కడ పాదసేవ అన్నప్పుడు అమ్మవారి పాదములు మనకు కనబడతాయా సేవించడానికి? అయితే ధ్యానిస్తూ పాదాలని మనం స్మరణ చేసుకుంటూ అర్చించినట్లు భావిస్తే అది పాదసేవనే అవుతున్నది. కానీ అసలు సేవ అనే మాటకి అర్థం తెలుసుకుంటే పాదసేవ అంటే కూడా తెలుస్తుంది. ఇక్కడ సేవాశక్తి అనే భక్తిలో ఒక విశేషం ఉన్నది. ఆ సేవాశక్తే పాదసేవాశక్తి. ఒకరి పాదం మనం పట్టుకున్నామంటేనే అహంకారం అక్కడ అణచివేసామని అర్థం. ఇక్కడ అందుకు పాదసేవనంలో అహంకారాన్ని అణచివేయడం ఒకటి, ప్రధానంగా అర్పణ భావం ఒకటి కనబడుతుంది. మూడవది అనుకూలాచరణ. ఇదే పాదసేవ అంటే అర్థం తెలుసుకోవాలి. భగవంతుని పాదసేవ అంటే ఏమిటి అనేది స్పష్టంగా ప్రతివారు గ్రహించాలి. అనుకూల ఆచరణ. అనుకూలాచరణ అంటే అర్థం ఏంటంటే ఏది చెయ్యడం వల్ల మనం భగవద్భావానికి దగ్గరవుతామో అది మాత్రమే చెయ్యాలి. ఏది చెయ్యడం వల్ల భగవంతునికి దూరం అవుతామో అవి చెయ్యకూడదు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. కొంతమంది చాలా వ్యాపకాలు పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి జీవనం గడపడానికి అన్ని వ్యాపకాలు అక్కర్లేదు. అప్పుడు
ఏ వ్యాపకం అవసరం, ఏ వ్యాపకం అనవసరం అనే దాన్ని ఎలా నిర్ణయించుకోవాలి అంటే ఒకటే కొలబద్ద. ఏ ప్రాపంచిక వ్యాపకం వల్ల మనం భగవంతుని దగ్గరవుతామో అది ఆచరించడం, ఏ ప్రాపంచిక వ్యవహారాల వల్ల భగవత్స్మరణకు దూరం అవుతామో అది విడిచిపెట్టివేయడం. కొందరికి బోలెడంత సంపద ఉంటుంది, అన్నీ ఉంటాయి, అయినప్పటికీ వాళ్ళు ఇంకా ఏవో లోక వ్యవహారాలు చేస్తుంటారు. దానివల్ల ఎవరికి ఏం ప్రయోజనం అంటే శూన్యమే కనబడుతుంటుంది. అయినా ఎందుకు చేస్తున్నావురా బాబు అని అడిగితే ఏదో కాలక్షేపానికండి అంటుంటారు. ఆ కాలము అమ్మవారి అర్చనలో లేదా అర్పణలో గడపచ్చు కదా అంటే అటువే బుద్ధి వెళ్ళదు. పైగా ఈ లోక వ్యవహారాల్లో పడి ఇన్ని లోక వ్యవహారాలు ఉన్నాయి గనక భగవత్స్మరణకు అవకాశం లేదండి అని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. భగవత్స్మరణకు అవకాశం లేనప్పుడు ఆ లోక వ్యవహారాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే లోకము మనకు అశాశ్వతమే, మనము లోకానికి అశాశ్వతులమే. అందుకు అశాశ్వతమైన లోకం పట్టుకుంటూ శాశ్వతమైనటువంటి ఆత్మోద్ధరణని విడిచిపెట్టరాదు, ఇది చెప్పడం. అలాగని లోకం గురించి విడిచిపెట్టమని చెప్తారా? లోకం పట్ల మనకు కృతజ్ఞతాభావం ఉండాలి. ఎందుకంటే లోకమే మన ఉనికికి కారణం, మన పోషణకి కారణం, మన బ్రతకడానికి కారణం. అటువంటిప్పుడు లోకాన్ని ఎలా నిర్లక్ష్యం చేయడం, ఇది ఒక ప్రశ్న వేస్తారు. ఇక్కడే దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనేది ప్రతి మనిషి నిర్ణయించుకోవాలి. ఇక్కడ లోకం ప్రధానమే, ఎంతవరకు అంటే భగవత్స్మరణ నుంచి దూరం చేయనంత వరకు, ఇది ఒకటి. అంతేకాదు మనం చేసేటువంటి లోక వ్యవహార కార్యక్రమం కూడా ధర్మబద్ధమై 10 మందికి క్షేమం కలిగించేది అయితే తప్పకుండా చేయవచ్చు. కానీ ఆ చేసేది కూడా అమ్మవారి పాదాలకు అర్పిస్తున్నాననే భావంతో చేస్తే అది కూడా పాదసేవాశక్తియే అవుతున్నది. దీన్ని బట్టి పాదసేవ అంటే 2 తెలుస్తున్నాయి. నిరంతరం భగవత్స్మృతికి దగ్గర చేసే పనిని మాత్రమే చేయడం, మిగిలిన వాటిని వదిలిపెట్టుట, ఇది ఒక అర్థం. రెండవది, ఏ పని చేసినా ఆ పని గురించి 2 ఆలోచనలు ఉండాలి. ఇది ధర్మబద్ధమైనది అవునా కాదా అనేది. రెండవది, ఆ చేసిన పనిని అమ్మ పాదాలకు అర్పించడం, ఇదే నిజమైన పాదసేవ. పాదాలకు సత్కర్మను అర్పించడమే పాదసేవ. సత్కర్మ అనగా ధర్మ విరుద్ధము కాని పని. ఇది గుర్తుపెట్టుకుని పాదసేవ భక్తి అంటే, సేవాశక్తి అంటే ఏమిటో స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. అందుకే మొత్తం 9 భక్తులు అనేక రకాల కోణాలతో మనకు కనబడుతున్నాయి. వాటిని స్పష్టంగా గమనించుకుంటే జీవన విధానం అంత గొప్పగా ఉంటుంది. అసలు 9 భక్తులతో జీవితం గడపకపోతే ఆ జీవితం వ్యర్థము అని అంటాడు ప్రహ్లాదుడు. తనుహృద్భాసల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనమున్ సేవయు ఆత్మలో ఎరుకయున్ అనునీ 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిన్నమ్మి. ఈ విధంగా హరిన్నమ్మి జీవించిన వాడు మాత్రమే ధన్యుడు అని స్పష్టంగా ప్రహ్లాదుడు చెప్తాడు. అలాగా 9 భక్తులు ప్రతివాడి జీవన విధానం కావాలి. ఒక్కొక్క దానికి అందుకే వ్యాఖ్యానాత్మకంగా అర్థం చెప్పుకుంటున్నాం. అంతేగాని పాదసేవ అనగానే సేవాభక్తి అని రాసుకుంటే సరిపోతుందా? అసలు పాదసేవ అంటే ఏమిటో అర్థం కావాలి కదా. అమ్మవారి పాదాలు మన వైపు కనబడుతున్నాయా? ఆ పాదాలు సేవించాలంటే ఆ పాదాలకేమి వేదన కానీ నొప్పి కానీ ఉంటుందా మనం సేవించడానికి? కనుక పాదసేవ అనగా సత్కర్మని ఆచరించి భగవదర్పణ బుద్ధితో చేయుట, భగవద్ అనుకూలమైనటువంటి కర్మలను ఆచరించుట, ఇది అర్థం చెప్పుకుని నారదులు భక్తి సూత్రాల్లో కూడా సేవాశక్తి అంటే ఆనుకూల్యము యొక్క ఆచరణ, ప్రాతికూల్యము యొక్క విసర్జన అని చెప్పారు. దాని ఆధారంగా ఇంత వ్యాఖ్యానాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు 5వదైన భక్తిని చెప్తున్నారు. ఇది అర్చనం. భావం ఎలా వెళుతున్నది? మొదటి 3 త్రికరణాత్మకమైనటువంటి భక్తిని చెప్తున్నాయి. ఆ త్రికరణంతో కూడి పాదసేవనం చేస్తున్నాం. ఆ సేవనంలో ఇప్పుడు అర్చన అని చెప్తున్నారు. అమ్మవారిని అర్చించుట. అర్చన కూడా సాధారణంగా పాదముల వద్దే చేస్తారు. ఇక్కడ పూజ చేసినా పాదముల నుంచి శిరస్సు వరకు ధ్యానించి మళ్ళీ మిగిలిన పూజ అంతా పాదం వద్దే చేస్తూ ఉంటాం. అందుకే పాద పద్మారాధన, పాదములకు అర్చించుట. కనుక పాద సేవనం నుంచి పాదములను అర్చించుట అనే విషయంలోకి వెళుతున్నాం. ఇక్కడ సేవ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు అర్చన. అర్చన అనేది భారతీయ జీవన విధానంలో చాలా ప్రధానమైనటువంటిది. ధ్యానము, అర్చన అన్నీ ముఖ్యమైనటువంటివి. కొందరు ధ్యానం చాలండి అర్చన అక్కర్లేదు అంటూ ఉంటారు. కానీ శారీరక స్పృహ ఉన్నంత కాలం, భౌతికమైన ఫలాలను మనం కోరుకుంటున్నంత కాలం భౌతికమైన అర్చన చేయాలి. ఒక్క అర్చన జరిగితే వాడి జన్మలో ఉన్నటువంటి అనేకమైన గ్రహదోషాలు పోతాయి, పాపాలు పోతాయి. ఏ ఇంట నిత్యము భగవదర్చన 2 పూట్ల పద్ధతిగా జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఏ ఒక్కరికి కూడా కీడు జరగదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఒకవేళ తీవ్రమైన ప్రార్థాలు ఉన్నా అవి చాలా మేరకు తొలగిపోతాయి, తగ్గిపోతాయి, అందులో సందేహం లేదు. వీడి యొక్క అర్చన యొక్క స్థాయి బట్టి అవి తొలగడము తగ్గడము కూడా జరుగుతుంటాయి. అందుకే భగవదర్చన లేని ఇల్లు ఇల్లు కాదు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇల్లు అనగానే భగవంతుని అర్చించాలి, భగవంతుడికి నివేదించాలి, ఆ నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించాలి. అందుకే ఇల్లు. ఒకటి దేవతలను ఆరాధించడానికి,
రెండవది పితృదేవతలను ఆరాధించడానికి, మూడవది అతిథి అభ్యాగతులకు భోజనం పెట్టడానికి ఇల్లు. ఇవి కాకుండా మనంతర మనం సుఖాలు భోగాలు అనుభవించితే అది నిజమైన గృహం కాదు భారతీయ సంస్కృతి ప్రకారంగా. అందుకే అర్చన అనేది అత్యంత ప్రధానంగా చెప్తున్నారు. భక్తితో చేసేవాడు ప్రేమతో చేస్తాడు, అది ముక్తియో లేదా నిష్కామంగానే చేస్తాడు. భక్తి లేకపోయినా సరే అర్చన చేస్తే ముందు పాపాలు పోతాయి, తర్వాత ఎప్పుడూ భక్తి అనేది ఈ జన్మకు కాబట్టి తర్వాత జన్మకైనా వస్తుంది. అందుకే అర్చనని పెద్దలు ఏదైతే మనకు అలవాటు చేస్తూ వస్తున్నారో అది మనం కూడా కొనసాగించి తర్వాతి తరాలకు ఆ పద్ధతుల్ని అందించే విధానం ఒకటి ఉండాలి మనకి. అందుకే అర్చన గురించి చెప్తున్నారు ఇక్కడ. శర్వాణి చరణార్చా పీఠం పీవరకాణం వజ్రస్థానమిదం స్యాదుగ్రాణం దురితానాం. పాద పూజ అనేది ఎక్కడ చేస్తున్నామంటే పాదపీఠం దగ్గర చేస్తున్నాం. ఇక్కడ పాదములు అమ్మవారికి పీఠం మీద పెట్టి ఉన్నారు. ఇప్పుడు పాదములకు పూజ చేస్తుంటే ఆ పీఠానికి కూడా పూజ జరుగుతుంది. అయితే పీఠాలు అన్నప్పుడు పాదపీఠం ఒకటి ఉన్నది, అలాగే బలులిచ్చే చోటు కూడా ఉంటుంది. దీనికి వజ్రస్థలము అని అంటారు. అమ్మవారి పాదపీఠం ఒక వజ్రస్థలంలా కనబడుతుంది అన్నారు. ఏమిటి ఉపమానం? పాదపీఠం అనగానే పవిత్రంగా శాంతంగా కనబడుతోంది. వజ్రస్థానం అంటే నరికేసేటువంటి చోటు, అది క్రూరంగా భయంకరంగా ఉంది. రెండిటికి పొంతని ఎలా కుదురుతుంది అంటే ఈ కవిత్వం అర్థం చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఎంత అందంగా చెప్తున్నారు. అమ్మవారి యొక్క పాదపీఠము ఒక వజ్రస్థలంలా ప్రకాశిస్తున్నది. ఇది తెలిసాక భక్తి ఇంకా పెరుగుతోంది. ఈ భావంలో ఉన్న ఔచిత్యం ఏమిటో రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. విష్ణవే నమః. శాపానికి గురి అయిన వైకుంఠంలోని ద్వారపాలకులు భయంతో వణికిపోతూ సనక సనందనాథ్ మహర్షులను ఇలా ప్రార్థించారు. ఋషులారా, మేము అపరాధులం, మేము మీకు కష్టం కలిగించాము. మీరు విధించిన శిక్షను అనుభవించటం వల్ల మా దోషం తొలగిపోతుంది. మీ శాపం వల్ల మేము అధమ యోనిలో జన్మించబోతున్నాం. అయితే మాదొక ప్రార్థన. అధమ యోనిలో పుట్టినప్పుడు మేము చేసిన ఈ పాపం మాకు మోహాన్ని కలిగించి మమ్మల్ని భగవంతుని స్మరణకు దూరం చేస్తుంది. అలా జరగరాదని ప్రార్థిస్తున్నాం అని ద్వారపాలకులు మహర్షులను వేడుకొన్నారు. యవం తదైవ భగవానరవిందనాభః స్వానాం విబుధ్య సదతిక్రమమార్యహృద్యః తస్మిన్ యయౌ పరమహంస మహామునీనాం అన్వేషణీయ చరణౌ చలయన్ సహస్రీ. భగవంతుడు పద్మనాభుడు అయిన శ్రీహరి తన సేవకులకు మహాత్ముల విషయంలో అపరాధం చేశారనే విషయాన్ని ఆ క్షణంలోనే తెలుసుకున్నాడు. వెంటనే మహాత్ముల హృదయాలలో నిలిచి ఉండే ఆ భగవంతుడు లక్ష్మీదేవితో కలిసి అక్కడకు నడుచుకుంటూ వచ్చాడు. పరమహంసులు, ఆత్మజ్ఞానులైన మహర్షులు తమ ధ్యానంలో ఆ భగవంతుని పాదాలను అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి శ్రీహరి తన సేవకులు పూజా ద్రవ్యాలను తీసుకొని వెంటరాగా నడిచి వచ్చి సనకాది మహర్షులకు దర్శనమిచ్చాడు. ఆ మహర్షులు చేసిన సమాధి యోగము రూపాన్ని ధరించి వారి ముందు నిలబడినట్లయింది. శ్రీహరికి ఇరువైపులా సేవకులు రాజహంసలా వంటి వింజామరాలు వీస్తున్నారు. శ్రీహరి శిరస్సుపై చంద్రుడిలా ప్రకాశించే శ్వేతఛత్రాన్ని పట్టారు. వింజామరల నుండి వచ్చే మంగళకరమైన గాలి వల్ల గొడుగు అంచనాలలో ఉన్న ముత్యాల సరాలు కూడా కదులుతూ ఉంటే చంద్రుని వెన్నెల వలె అమృత కిరణాలు ఆయనపై పడుతూ ఉన్నాయేమో అన్నట్లుందట.
భగవంతుడైన శ్రీహరి కోరదగిన అన్ని సద్గుణాలకు నిలయమైన వాడు. ఆయన అక్కడ ఉన్న మహర్షులకు మాత్రమే కాక ద్వారపాలకులకు కూడా అనుగ్రహించటానికి ప్రసన్నుడై ఉన్నాడు. శ్రీహరి ప్రేమతో నిండిన తన చూపులను వారిపై ప్రసరింపజేసి వారి హృదయాలను తాకాడు. వారు ఆయన తమ హృదయంలో నిలిచి ఉన్నట్లుగా భావిస్తున్నారు. నీలమేఘ శ్యాముడైన ఆయన విశాల వక్షస్థలంపై లక్ష్మీదేవి శోభిల్లుతోంది. లక్ష్మీదేవితో కలిసి ఉన్న ఆయన స్వర్గలోకానికి శిరోభూషణం వంటి తన వైకుంఠ ధామానికి శోభ కలిగిస్తున్నట్లుగా ఉన్నాడు స్వామి. శ్రీహరి యొక్క విశాలమైన నడుము చుట్టూ పీతాంబరము, దానిపై మొలత్రాడు ప్రకాశిస్తున్నాయి. ఆయన కంఠాన్ని అలంకరించిన వనమాల చుట్టూ తుమ్మెదలు ఝూంకారం చేస్తున్నాయి. ఆయన ముంజేతులకు కంకణాలు సుందరంగా ఉన్నాయి. ఆయన ఒక చేతిని వినతాకుమారుడైన గరుడునిపై చేయి వేసి మరొక చేతితో పద్మాన్ని విలాసంగా త్రిప్పుతూ ఉన్నాడు. శ్రీహరి చెవులకు రేరాడుతున్న మకర కుండలాలు మెరుపుల కాంతిని మించిన కాంతులతో ప్రకాశిస్తూ ఆయన చెక్కెళ్లను శోభను చేకూరుస్తున్నాయి. ఆయన ముఖము ఎత్తైన ముక్కుతో ప్రకాశిస్తుంది. ఆయన మణులను పొందిన కిరీటాన్ని ధరించాడు. ఆయన 4 భుజాల మధ్యలో గొప్ప హారము వేడుకగా కదులుతోంది. కౌస్తుభ మణిహారం ఆయన వక్షస్థలంపై ప్రకాశిస్తున్నది. ఆ భగవంతుని సౌందర్యం ముందు తానే సౌందర్యవతిననే లక్ష్మీదేవి యొక్క గర్వం తొలగిపోయిందని హరిభక్తులు భావన చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆయన బ్రహ్మనైన నాకు, శివునికి, లోకపాలకులైన మీకు ఉపాసన కోసం సాటిలేని సౌందర్యంతో కూడిన రూపాన్ని స్వామి ప్రకటించాడు. అటువంటి అద్భుతమైనటువంటి దివ్యమంగళ రూపాన్ని ఎంతగా చూసినా సనకాది మహర్షులకు తనివి తీరలేదు. తలలు వంచి వారాయన పాదాలకు ఆనందంతో నమస్కరించారు. పద్మాక్షుడైన శ్రీహరి యొక్క పాదాలు పద్మాలను పోలి ఉన్నాయి. కాలివ్రేళ్లు పద్మకేసరాలను పోలి ఉన్నాయి. శ్రీహరి యొక్క పాదపద్మాల మకరందంతో కలిసిన తులసీ గంధాన్ని మోసుకువచ్చిన వాయువు సనకాది మహర్షుల ముక్కు రంధ్రాల ద్వారా వారిలోనికి ప్రవేశించింది. వారు బ్రహ్మనిష్ఠులే అయినా కూడా ఆ వాయువు వారి మనస్సులకు అమితమైన ఆనందాన్ని కలిగించింది. శరీరానికి రోమాంచనాన్ని కలిగించింది. మహర్షులు మెల్లగా తలపైకెత్తి శ్రీహరి యొక్క చాలా అందమైన క్రింది పెదవిని దానిపై విరిసే మల్లెల వంటి చిరునవ్వును చూశారు. తర్వాత తలను కొంచెం పైకెత్తి నల్ల కలువల మొగ్గులా ప్రకాశిస్తున్న ఆయన ముఖాన్ని దర్శించారు. వారి మనోరథం నెరవేరింది. మళ్లీ వారు తమ తలను క్రిందికి దించి పద్మరాగ మాణిక్యాల వంటి గోళ్లను, వాటికి ఆశ్రయంగా ఉన్నటువంటి 2 పాదాలను చూశారు. తర్వాత నారాయణను ధ్యానించారు. వారు ఆయన నారాయణ అని ధ్యానించారు. వాళ్ళు ఈ లోకంలో యోగ మార్గాల ద్వారా మోక్షాన్ని పొందాలని కోరుకునే మానవులు ఏ పురుషోత్తముడి కన్నుల పండుగనైన రూపాన్ని అత్యంత ఆదరంతో తమ హృదయాలలో ధ్యానిస్తూ ఉంటారో శ్రీహరి అలాంటి రూపంతో ఆ మహర్షులకు దర్శనమిచ్చాడు. వాళ్ళు అట్లా అనుకుని వచ్చారు కదా, ఆ చక్కటి రూపం చూడాలా, ఆయన మీద ఉండే ఆభరణాలు చూడాలని కాదు,
ఆ చక్కటి పురుషోత్తముడు రూపాన్ని చూడాలని వచ్చారు. వాడికి నెరవేరింది. ఎంత వచ్చి వాళ్ళు అడిగినా తపస్సు చేసినా దొరకనటువంటి వాడు తన భక్తులకు, అంటే జైవి కాపలా వాళ్లకు కలిగించినటువంటి దుఃఖము చూడటానికి, మహాత్ములను దర్శనం చేయటానికి వచ్చినట్టుగా వచ్చాడు. కానీ లోపల జరిగిందే వేరే. సనక సనందాదులకి దర్శనం ఇవ్వటానికే ఇవన్నీ జరిగాయని చెప్పచ్చు. ఇతరుల్లో కనిపించని అణిమాది అష్టైశ్వర్యాలు ఆయనలో సహజ సిద్ధంగా ఉన్నాయి. అలాంటి భగవంతుణ్ణి మహర్షులు చక్కగా స్తుతించారు. ఓ అనంతుడా, హృదయంలోనే ప్రకాశిస్తున్న నువ్వు దుష్టులకు కనిపించవు. ఈనాడు మా కన్నులకు కనిపిస్తున్నావు. మీ నుండి జన్మించిన మా తండ్రి గారైన బ్రహ్మగారు నీ స్వరూప రహస్యాన్ని మాకు వర్ణించి చెప్పారు. అది విన్ననాడే నువ్వు మా చెవి రంధ్రాల ద్వారా మా హృదయమనే గుహలోకి ప్రవేశించావు. మా బుద్ధిలో నిలిచిపోయావు స్వామి. ఈనాడు నీ భక్తులమైన మాకు నీ శుద్ధ సత్వ ప్రధానమైన సగుణ రూపాన్ని దర్శింపజేసి మాకు ప్రీతిని కలిగించావు అని స్వామిని స్తుతిస్తున్నారు. ఇట్లనే ఇంకా స్తుతిస్తున్నారు. విష్ణవే నమః.